మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినముకి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి కనుక నా యొద్ద నేర్చుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా సజీవులు కొంత విధానం పెట్టినాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా తండ్రి. మరి గడిచిన పునరుత్థానపు దినము నుండి ప్రభా ఈ పునరుత్థాన దినం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి నీ సన్నిధిలో నిలువబెట్టి నాయన ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు తండ్రి ప్రభా నీకు వేలాది వందనములైనా అదే నాయన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి నెగల జీవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు అయిన బ్రతమార్గం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఈరోజు అంశం పునరుత్థానపు సందేశం. అదే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడి. యేసుక్రీస్తు నరులందరి రక్షణ కొరకు, అంతే కదా, నరులందరి రక్షణ కొరకు ఆయన ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి ఈ లోకానికి దిగివచ్చి ఆయన రక్తాన్నంతా చిందించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రియులారా, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అదేవిధంగా ఆయన 3వ దినమున మృత్యుంజయుడు, ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అలా లేచిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి ఈ విధముగా ఆయన యొక్క పునరుత్థానం అనేది క్రైస్తవ్యానికి ఒక వెన్నెముక లాంటిది. చూడండి, మా వెన్నెముక లేనిదే మనం నిలబడగలమా? లేదు కదా. కనుక ఈ క్రైస్తవ్యానికి ఈ యొక్క పునరుత్థానం అనేది ఒక వెన్నెముక లాంటిది. ప్రియులారా, ఆయన లేచిన తర్వాత 40 దినముల వరకు కనబడుతూ తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆ సమయంలోనే కాదు కానీ తన్ను వెదుకు వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకుందునని తెలియజేశాడు. తన్ను వెదుకు వారికి, ఎవరైతే తన్ను వెతుకుతారో వారికి తను తాను ప్రత్యక్షపరచుకుంటానని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూడండి, మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే శిష్యులకు 3వసారి ప్రత్యక్షపరచుకున్న సందర్భం. ఏంటంటే చూడండి, యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు ప్రత్యక్షమై ఆయన ప్రవర్తించిన తీరు విశ్వాసులకు ఎంతైనా మాదిరి. తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు ప్రత్యక్షమై ఆయన ప్రవర్తించిన తీరు విశ్వాసులకు ఎంతైనా మాదిరి. ఏమంటాడు 11:29లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి. సాత్వికం అంటే సహనం కలిగి జీవించండి. ఈ 40 రోజులు 40 రోజులు లెంట్ డేస్ పాటించారు కదా. ఎంతమందిలో మన సహనం ఉంది? ఎంతమందిలో ఓర్పు వచ్చింది? దేవుని మాదిరిగా ఎంతమంది జీవించగలుగుతున్నారు? ఆ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదే విధంగా ప్రభు చెప్పిన ఈ గొప్ప మాటలు క్రియారూపంగా ఆయన చేసి చూపించాడు. నేను సాత్వికుడను అని చెప్పాడే,
ఈయన చెప్పిన ఈ మాటలు ఆయన క్రియారూపంగా చేసి చూపించాడు. కొంతమంది చెప్తారు, చెయ్యరు, కానీ ఈయన చెప్పాడు, చేసి చూపించాడు. చూడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఏం చేశాడు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరాడు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని బయలుదేరాడు. అయితే ఆయన వెళ్ళిపోతానంటే మిగిలిన 6 ఉన్నారు. ఈ 6 కూడా మేము కూడా మీతోనే వస్తాము అని వీరు కూడా వంత పలికారు. వీరు కూడా మేము కూడా నీతోనే వచ్చేస్తాము అన్నారు. చూడండి, ప్రభు వీరి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? ప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడే. మరి అవన్నీ మర్చిపోయారా వీళ్ళు? మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పిన దేవుడు ఆ మాటలన్నీ మర్చిపోయి నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానని పేతురు వెళ్ళిపోవడమే ఇదొక విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈ విధముగా ఈ పేతురు ప్రభుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు. ప్రభుతో కలిసి అన్ని విషయాల్లో పాల్గొన్నాడు. ఈ 12 మంది శిష్యులు మరి ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు ఆయనతో మరి నడిచారు, మరి అద్భుతాలు చేశారు. ఈ విధంగా ఇలాంటి సమయంలో మరి చూడండి, నీతో పాటు చెరలోకైనా ఏమన్నాడు పేతురు? నీతో పాటు చెరలోకైనా, లేకపోతే నీతో పాటు మరణానికైనా నేను సిద్ధమే అన్నాడు. నీతో పాటు నేను మరణానికైనా సిద్ధమే అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు మూడు సార్లు కొయ్యగానే బొంగుతావని ముందే ప్రభువు తెలియజేశాడు. ఆయన సమర్థించుకున్నాడు పేతురు. కానీ అలాగే జరిగింది కదా. కనుక ఈ విధముగా చూడండి, పేతురు చేపలు పడతానని అంటే కనీసం మిగిలిన వారైనా గుర్తు చేయాలి కదా. మిగిలిన వారైనా మరి మనం అలా వెళ్ళిపోవడం ఎట్లా? ప్రభుకి ఇచ్చిన మాట మనం ఎందుకు తప్పాలి? మనల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానన్నాడు కదా అని వీళ్ళు కూడా చెప్పాలి కదా. కానీ వీరు కూడా ఏం చెప్పలేదు. కానీ పేతురుతో కూడా వీరు కూడా సై అంటే సై అన్నారు. వీరు కూడా బయలుదేరారు. ఈ విధముగా 7 ఆ రాత్రంతా శ్రమపడ్డారండి. శ్రమపడ్డారు కానీ వారికి ఒక్క చేప అన్నా దొరికిందా? చూడండి, ఆ గలిలయ సముద్ర తీరంలో ఏ ప్రాంతంలో ఎక్కడ వల వేస్తే ఎన్ని చేపలు పడతాయో, ఎక్కడ ఎన్ని చేపలు ఉంటాయో అన్న విషయము బాగా తెలిసిన వాడు ఎవరు అంటే పేతురే. పేతురుకుంది. అహం అనేది పేతురులో ఉంది. అది అయితే ఆ రాత్రంతా శ్రమపడ్డారు వీళ్ళు. రాత్రంతా శ్రమపడినా ఒక్క చేపన్న వీరు పొందగలిగారా? ఒక్క చేపన్న వలలో పడిందా? పడలా. ఎందుకని? దేవుని చిత్తానికి విరుద్ధంగా వీరు చేస్తున్నారు. మనమైనా సరే దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం చేసినట్లయితే మన కార్యాలన్నీ అపజయం పాలవుతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎవరు కూడా చేసేవారిగా ఉండవద్దు. మరి ఈ పేతురు ఆ విధంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా మరి బయలుదేరాడు, విరుద్ధంగా చేస్తున్నాడు. ఈ విధంగా అపజయమే తప్ప ప్రతిఫలం లేదు. కాబట్టి సూర్యాస్తమయం అవుతుండగా ఈ పరిస్థితిని అంతటిని చూస్తున్నాడు ప్రభు. చూసి సముద్ర తీరాన నిలిచాడు. సముద్ర తీరాన నిలిచాడు. అయితే చూడండి, అప్పటికే ఆయన 2 సార్లు శిష్యులకు కనపడ్డాడు. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తండ్రి నన్ను పంపాడు కదా ఈ లోకానికి. అలాగా నేను మిమ్మలను ఈ లోకంలోనికి నేను పంపుతున్నాను అన్నాడు ఆయన ప్రభు. నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పిన అన్ని మాటలు ప్రక్కన పెట్టి మనుషులను పట్టుటకు బదులు చేపలు పట్టడానికి శ్రమ పడుతున్నారండి వీళ్ళు.
మనుషులు పట్టడానికి బదులు చేపలు పట్టడానికి శ్రమ పడుతున్నారు. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారులేండి. మనుషులు పడతామని చేపలు కాదులే, వేరే 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 పట్టడానికి శ్రమ పడుతున్నారు. కనుక అలాంటివి మనకి దేవునికి ఇష్టమైనవి కార్యాలు కాదు. మరి శ్రమకు ఫలము లేకపోగా వారు ఆకలి కొని ఉంట గుర్తించాడు ప్రభు. అప్పుడేమన్నాడు తెలుసా? భోజనముకి నీ వద్ద ఏమన్నా ఉన్నదా అని అడిగాడు వారిని. పిల్లలారా చూడండి, వారు అంత అవిధేయతతో వారు ఆ విధముగా వచ్చినా, దేవుని మాటగా లెక్క లేకుండా వచ్చినా ఎంత ప్రేమతో సంబోధిస్తున్నాడో చూసారా? పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా అని సంబోధించాడు. మీ దగ్గర ఏమన్నా ఉన్నదా? ఆయన వారితో ఉన్నప్పుడు చూడండి, లోక సువార్త 12:4 నా స్నేహితులైన మీతో చెప్తున్నది ఏమనగా, నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని యోహానులో 15:14 చెప్పారు. కానీ వారి విశ్వాసములు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. విశ్వాసములో వారు ఎదగల. విశ్వాసములో వాళ్ళు ఎలా ఉన్నారు? పసిపిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి పిల్లలారా అని పిలుస్తున్నాడు. అంటే వారు విశ్వాసములు ఇంక ఎదగలేదు కాబట్టి వారిని ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అని పిలుస్తున్నాడు. కాబట్టి నీతో పాటు మరణిస్తామని భరోసా ఇచ్చారు. ఏమన్నారు వీళ్ళందరూ? నీతో పాటు మరణానికైనా మేము సిద్ధమే, మరణానికైనా మేము సిద్ధమే అన్నారు. కనుక మరి కష్ట సమయంలో అందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఆయన శిలువ వేసే సమయంలో ఎవరైనా ఉన్నారా? ఆయన శిలువ వేసే సమయంలో ఎవరన్నా ఉన్నారా? శిష్యులు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ పారిపోయారు. ఉన్నదెవరు? స్త్రీలు వరకే. ఉన్నదెవరు? స్త్రీలు వరకే ఉన్నారు. స్త్రీలే ఉన్నారు. అంటే ఇంకెవరు ఉన్నదంటే యోహాను మాత్రం, తను ప్రేమగా ప్రేమించిన శిష్యుడు యోహాను మాత్రము నిలిచి ఉన్నాడు అక్కడ. అంతే. మిగిలిన వారందరూ భయముతో, మరి ప్రాణం ఇస్తా అన్నారు కదా, మరి భయంతో ఎలా పారిపోయారు వాళ్ళు? కాబట్టి ఈ విధంగా, కానీ పెద్ద మనసుతో వారి దోషాన్ని క్షమిస్తున్నాడు ఆయన. అది ప్రభు యొక్క గొప్పతనం. అది ఆయన వారి దోషాన్ని క్షమించి తానే వెతుక్కుంటూ వచ్చాడు. వీళ్ళు పిలిచారా? పిల్లలా, తానే వెతుక్కుంటూ వచ్చాడు. అయ్యో వాళ్ళు ప్రయాసపడుతున్నారే నా బిడ్డలు అని వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళే కదండి, మనల్ని కూడా అలాగే, మనం కూడా కష్ట సమయంలో ఉన్నప్పుడు మనల్ని కూడా వెతుక్కుంటూ వస్తాడు. భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కాబట్టి పెద్ద మనసుతో ఆయన వారి దోషంను క్షమించి తానే వెతుక్కుంటూ వచ్చి వారికి భోజనము అడుగుతున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఇన్ని ప్రగల్భాలు పలికారు, మీకు కృతజ్ఞత లేదా? ఇది అది అని వాయిస్తాం. కానీ ప్రభు నోటి నుండి అటువంటి మాట ఒక్కటి కూడా రాలా. ప్రభు నోటి నుండి అటువంటి మాట ఒక్కటి కూడా రాలేదు. కానీ ఆకలి ఉన్న శిష్యులపై కనికరపడి కుడి పక్కన వల వేయండి అన్నాడు. ఆకలి ఉన్న శిష్యులపై జాలి పడిన ప్రభు కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. కుడి పక్కన వల వేయగానే చూడండి, ఇప్పుడు వేయగానే ఎన్ని చేపలు పడినాయంట? 153 చేపలు. 153 గొప్ప చేపలు పడ్డాయి. వెంటనే ఆయన యేసు సుమి అని యేసు ప్రేమించిన శిష్యుడు చెప్పగానే, ఎవరికి అప్పటి వరకు పేతులకు తెలీదు అక్కడ నిలబడ్డవారు ఎవరు అన్నది. క్రీస్తు యేసు క్రీస్తు వారు అని ఎవరికి తెలీదు. కానీ యోహాన్ చెప్తున్నాడు, యేసుమి అని చెప్తున్నాడు. కనుక యేసుమి అని ప్రేమించిన శిష్యుడు చెప్పగానే పేతురు వస్త్రహీనుడైనందున, ఆయన దిగంబరిగా ఉన్నాడు, వస్త్రహీనుడైనందున నీటిలో దుమికాడు. వెంటనే ఎందులోకి వెళ్ళాడు? నీటిలో దుమికాడు. వారు ఒడ్డుకు రాగానే నిప్పులను వారందరూ నీళ్ళల్లో తడిచి ఉన్నారు కదా, వారందరూ ఒడ్డుకు రాగానే చేపలు
కాలుతున్నాయి. నిప్పుల్లో చేపలు కాలుతున్నాయి. మరి ఈ విధంగా చూడండి, ప్రభు చెప్పగా తల మీద నిప్పులు గొప్పగా పోసినట్లుగా మనం ఫీల్ అయ్యి అంటారు. కానీ చూడండి, భోజేయమని పిలవడం మటుకే కాదు, ఆయన వారికి ఏం చేశాడు? వడ్డించాడు. వడ్డించాడు. రండి భోజనం చేయండి అని ప్రభు చెప్పగానే రండి భోజనము చెయ్యండి అన్న ప్రభు చెప్పగానే ఎదుగా మనం ఏమనుకుంటాం? రండి భోజనం చేయండి అని ప్రభు చెప్పగానే తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టు అని మరి ఫీల్ అయ్యి ఉంటారు. అయితే అంటే అది కాదు, ఒట్టిదేనేమో అనుకుని ఉండొచ్చు. అయితే భోజనం చేయమని పిలవడం మట్టుకే కాదు, ఆయన వారికి వడ్డించాడు. రాత్రంతా సముద్రంలో చలిలో ఉన్నారు వాళ్ళు. రాత్రంతా వారు సముద్రములో చలిలో ఉన్నారు వాళ్ళు. సముద్రములో చలిలో ఉన్నారు వాళ్ళు. అటువంటి వారికి ఎలాంటి ఆహారం కావాలి? వేడి ఆహారం కావాలి కదా, వేడి ఆహారం కావాలి కదా చలిగా ఉన్నప్పుడు. కాబట్టి వెంటనే ఆయనకు వారు వడ్డించాడు. రాత్రంతా సముద్రం చలిలో ఉన్న వారికి వేడి ఆహారం ఎంతో ఓటనిచ్చింది. చూడండి, రాజుల మొదటి గ్రంథములో చూస్తాం మనము 19వ అధ్యాయంలో. ఏలియా కృంగిపోయి ఎందుకు? ఒక ఆడది యెజబెలు బెదిరించినందుకు కృంగిపోయి ఏం చేశాడు? కృంగిపోయి బదరీ వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడే ఏలియాను కూడా ఆయన గుర్తించి నిప్పుల మీద కాల్చబడిన అప్పంలను నీటిని పెట్టాడు. మరణాపేక్ష కలిగిన వాడే ప్రభా నన్ను తీసుకో అంటున్నాడు. భయపడి, ఆ స్త్రీకి భయపడి ఎంత ధైర్యవంతుడు అలాంటి ఏలియా. కాబట్టి ఏలియాను కూడా గుర్తించి నిప్పుల మీద కాల్చబడిన అప్పంలను నీటిని పెట్టాడు. నీవు అడవిలో ఉన్నా, నువ్వు సముద్రంలో ఉన్నా, నువ్వు చేప గడుపులో ఉన్నా, కాబట్టి చూస్తున్న దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి చూస్తున్న దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. చూస్తున్న దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు మనల్ని, మన ప్రవర్తనంతో గమనిస్తున్నాడు ఆయన. అది గమనించండి. కాబట్టి చూస్తున్న దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 39లో చూస్తే ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కృంగిపోకండి. శ్రమదినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేత కాని వాడగదు అని అన్నట్లు నువ్వు కృంగిపోవద్దు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. త్రోవ తప్పిన వారిని దారికి మళ్ళించి జీవము గల దేవుని కలిగి ఉంటే ఎంత భాగ్యం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉంటూ మనకి ఎంత భాగ్యం అండి. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎంత భాగ్యం. ఆయన్ని మనము కలిగి, అలాంటి దేవుణ్ణి మనము, అలాంటి చూస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉంటాం. మనకి ఎంత భాగ్యం. వారు భోజనం చేస్తున్నంతసేపు ప్రభు ఏం మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడారు అనుకోండి, సహజంగా వాడు కోపం వచ్చి వెళ్ళిపోతారు తినకుండా. అందుకని వాళ్ళకి భోజనం చేస్తున్నంతసేపు ప్రేమగా అలా చూస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఆ సమయం అంతా కూడా ప్రభు ఖాళీగానే కూర్చుని ఉన్నారు. ఆయన వారు చేసిన ద్రోహాన్ని వారికి గుర్తు చేయవచ్చును, కానీ వారి అతిక్రమముల విషయమై దయ కలిగి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. వారి అతిక్రమం విషయంలో దయ కలిగి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని చెప్పిన వాక్యాన్ని ప్రభు ఎంతగా పాటిస్తున్నాడు. పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తునని సామెతల గ్రంథం చెప్తుంది. పనికి మాలిన వాడు ఏం చేస్తాడంట? కీడును త్రవి పైకెత్తుతాడంట. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు క్షమించి మర్చిపోయే దేవుడు. మర్చిపోవాలి, ఎప్పుడు మర్చిపోవాలి మనం. అంతేగాని వారి మీద ద్వేషం ఉంచుకునే వారిగా ఉండొద్దు. కాబట్టి క్షమించి మర్చిపోయే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇటువంటి సంఘటనలు మనము 1-2 చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనము 1-2 చూస్తాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో సిరియన్లు ఇశ్రాయేలీలు మీదకు దండెత్తారు. అయితే ఎలీషా వారి కండ్లకు ఏం చేశాడు? అంధత్వం కలుగజేశాడు ఎలీషా.
వారి కళ్ళకు అంధత్వం కలుగజేసి షోమ్రోన్లో నడిపించాడు. వారు కళ్ళు తెరవబడినప్పుడు వారు శత్రువుల మధ్య ఉన్నామని గ్రహించి కంగారు పడ్డారు. శత్రువుల మధ్య ఉన్నామని గ్రహించి, కానీ రాజు ఎలీషా సలహాను ఇశ్రాయేలీలు సిరియన్లు చంపకుండా ఆపి, రాజు ఎలీషా సలహాను ఇశ్రాయేలీలు సిరియన్లు చంపకుండా ఆపి వారికి విస్తారమైన భోజన పదార్థాలు వండి వడ్డించగా వారు అన్నపానములు పుచ్చుకొని వెళ్ళిపోయారు. తిరిగి ఎన్నడూ ఇశ్రాయేలుపై దండెత్తలేదు. మేలు చేత కీడును జయించమన్న వాక్యము ఎంత సత్యం. మేలు చేత మనం ఏం చేయాలి? కీడును జయించాలి. మేలు చేత మనం కీడును జయించాలి. కాబట్టి ఈ విధంగా ప్రియులారా, మరి ఇట్లా ఆదికాండంలో కూడా ఏసేపు కూడా అన్నలను ఒక్క మాట అనలేదు కదా. ఏసేపుని ఎన్ని బాధలు పెట్టారు, కానీ ఒక్క మాట అన్నారా? అనలా. కానీ తను నమ్మివేసినందుకు బాధపడవద్దని ఊరడించాడు. దావీదు కూడా చేతికి దొరికిన సౌలును చంపకుండా 2 సార్లు వదిలేశాడు. చేతికి దక్కిన సౌలును కూడా చంపకుండా 2 సార్లు వదిలివేసి సౌలుతో ఎంతో వినయముగా మాట్లాడాడు. యేసు శిష్యులు భోంచేస్తున్నప్పుడు మౌనముగా ఉండి మాట్లాడలేదండి. మౌనముగా ఉన్నాడు కానీ మాట్లాడలేదు. మరి కొందరు స్త్రీలు భర్తలు భోంచేస్తున్నప్పుడే మొదలెడతారు దండకం. దండకం. అప్పుడు ఏం చేస్తాడు? భర్త అన్నం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి విశ్వాసమైన స్త్రీలకి తగదు. మరి ఏదైనా అంటే శిష్యులు కూడా సిగ్గుపడి భోంచేయడం మానేస్తారేమో. నన్ను భోజనం అయ్యే వరకు మాట్లాడలేదు. వారు భోజనం చేసిన తర్వాత పేతురును చూసి, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాడు. పేతురు, నీవు ఇన్ని గొప్పలు చెప్పావు కదా, నీవు బొంకుతావని చెప్పినా కానీ నీ కొరకు మరణిస్తానని ఖండితంగా చెప్పావు కదా. నా కొరకు మరణిస్తానని ఖండితంగా చెప్పావు కదా. మరి నీవెందుకు పారిపోయావని అడగలేదు. చాలా సున్నితంగా పేతురు చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు కూడా తన తప్పును గ్రహించి పేతురు తన తప్పును గ్రహించి సంతాపపడి ఏడ్చాడు. కనుక నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పలేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. 3 సార్లు ప్రభు అడిగితే అదే జవాబు చెప్పాడు. ఈసారి ప్రగల్భాలు ఏమీ పేతురు పలకలేదు. ఈ 3 సార్లు పేతురు బొంకిన దాన్ని గుర్తు చేస్తూ 3 సార్లు ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడని దాని గురించి ప్రభు అడిగాడని గ్రహించి వ్యసన పడ్డాడు. ప్రియులారా, దాని గురించి 3 సార్లు ప్రేమిస్తున్నావా అని అడిగినందుకు 3 సార్లు అడిగినందుకు వ్యసన పడ్డాడు. ఈ విధముగా మరి కాబట్టి ఈ విధంగా దేవునికి మనము విధేయులుగా ఉండటము నేర్చుకునేవారిగా ఉండాలి. విధేయులుగా మనము జీవించేవారిగా ఉండేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తోత్తం దేవా ప్రభా తండ్రి, ఇంతకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవానైనా. ఇదిగో తండ్రి ప్రభా, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అందుకన్నా మరి దీన మనసు కలిగిన వాడని మీకు తెలియజేస్తున్నాను నాయన ప్రభా తండ్రి. మేము కూడా
అలాంటి సాత్వికం కలిగి ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. తండ్రి నీ బిడ్డలుగా మేము జీవించే వారిగా ఉండగా నీ కృప అనుగ్రహించమని ఎదురేడనేసే నమ్రత మరి నమ్మగా విడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు, ఒక్కరికి తోడే నిల్చోండి కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.